అమెరికాకి షాకులు ఇక తప్పవేమో. ఎందుకంటే ఇప్పటికే బ్రిటన్‌లో 11 నగరాల్లో ముస్లిం మేయర్‌లు వచ్చేశారు. అక్కడ ఒక రకంగా ఇస్లామిక్ పాలన స్థానిక స్థాయిలో జరిగిపోతుంది. అమెరికాలో ఇప్పుడు అమెరికా వ్యతిరేకులు అక్కడ పరిపాలనని కార్పొరేషన్స్ చేస్తారా మేయర్‌లుగా అన్నటువంటిది ఇప్పుడు సందేహం. ఎందుకయ్యా ఈ పాయింట్ వచ్చింది అంటే, తాజాగా ఓ పక్కన న్యూయార్క్ మేయర్‌గా మందాని ఎన్నిక దాదాపు ఖాయమైపోయింది. అతను అమెరికా వ్యతిరేకి, అమెరికా ద్వేషి, హిందుత్వ ద్వేషి, క్రైస్తవ ద్వేషి, ఇస్లామిక్ ప్రేమికుడు. అదే సందర్భంలో వామపక్ష భావజాలికుడు. అతను గాజాని సమర్థిస్తాడు. అలాగే ఇజ్రాయెల్‌ని వ్యతిరేకిస్తాడు. హమాస్‌ని సమర్థిస్తాడు. అట్లా అతనిది ఒక వివాదం అయితే, ఇప్పుడు లేటెస్ట్‌గా మినిపోలిస్ మేయరల్ క్యాండిడేట్ ఒమర్ ఫతా అర్జెంట్‌గా సోమాలియా జెండాను పట్టుకుని ఊపుకొచ్చాడు. తను సోమాలియా మూలాలు ఉన్నటువంటివాడు. సోమాలియా ఫ్లాగ్‌తో ఉపన్యాసాలు ఇచ్చుకొచ్చాడు. ఫారెన్ లాంగ్వేజ్ టు విన్ ఓట్స్ అంటూ ప్రకటించుకొచ్చాడు. తద్వారా అక్కడ ఇప్పుడు మేయర్ కావడానికి అతను గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. అంటే క్రమంగా అమెరికాలో ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు, లేదా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ భావజాలికులు తమ తమ భావజాలంతో ఆయా నగరాలను క్యాప్చర్ చేస్తే, వాళ్ళు ఆ తర్వాత ప్రధానమైనటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రభావితం చేస్తే అమెరికన్ రాజ్యాంగమే మారిపోయే పరిస్థితి ఉంటుంది.